2014 నుంచి 19 వరకు ఏం జరిగింది, 19 నుంచి 24 వరకు ఏం జరిగింది, ఈ 4 నెలల్లో ఏం జరిగిందో ప్రెస్ ముందరే డిస్కషన్ చేద్దాం. మొత్తం రికార్డ్స్ తీసుకురమ్మని చెప్పండి. వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. థ్యాంక్ యూ సార్. కలిసి కట్టుగా ఉన్నాం, ఇది మా మేనిఫెస్టో, మా కోటేయండి, మీకు ఇది చేస్తాం అది చేస్తాం, జరగకపోతే నన్ను అడగండి అని ఆయన చెప్పాడు. చెప్పిన ఆయన ఈరోజు నాకు తెలియదు అని చెప్పి తప్పించుకుంటే ఎట్లాగా? పవన్ కళ్యాణ్ కి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో పవర్ ఉందా లేదా అనేది నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది నేనేంటో. థ్యాంక్ యూ సార్. ఒకడు 10-20 వేస్తాడు, 20 లక్షలు 40 లక్షలు వేసినాడు ఏం చేస్తాడు? డబ్బులు సంపాదించడానికి బెల్ట్ షాపులు పెడతారు. ఈ బెల్ట్ షాపుల వల్ల కాదా ఈరోజు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగేది? మరి అలాంటివి ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నోరే ట్రైన్. పవన్ కళ్యాణ్ కి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో పవర్ ఉందా లేదా అనేది జనాలకు తెలీదా, ప్రెస్ వాళ్ళకి తెలీదా? ఇది తప్పించుకోవడానికి మాట్లాడే మాటలు కాదా పవన్ కళ్యాణ్ గారు? బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందానికి నేను ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తానే. నేను కొట్టడం కాదు, కొరకాలి. ఎవరికి ఎవరిని కొట్టే అర్హత లేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మా మీద ఏదో సోషల్ మీడియాలో రాశారంటారు. ఆడదాన్ని నేను, ఎమ్మెల్యే 2 సార్లు, మంత్రిని, నా మీద ఎన్ని మాట్లాడారు చూడండి అక్కడ ఏముందో. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు. 120 రోజుల్లో 100కు పైగా జరిగాయి. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఆడదాన్ని నేను, ఎమ్మెల్యే 2 సార్లు, మంత్రిని, నా మీద ఎన్ని మాట్లాడారు? నా మీద చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. ఏం చేద్దామంటావా? ఇదో ప్రశ్న నావా? నాకు అర్థం కాదు.